వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మెగానాని బ్లాగ్స్. ఇవాళ నేను మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను. అదేనండి, చాలా రోజులైంది కదా నేను కటింగ్ వీడియో పెట్టి. సో స్టిచ్చింగ్ వీడియో కోసం చాలా వెయిట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ దట్. నేను స్టిచ్చింగ్ వీడియో పెట్టడానికి కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల లేట్ అయిపోయింది. సో ఫైనలీ ఇవాళ నేను మీకు స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్గా నిన్ననే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ పాపతో అవ్వలేదు. సో ఇవాళ నేను మీకు స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. చూసి నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఇస్తున్న సపోర్ట్ చాలా థ్యాంక్స్ అండి. ఈ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అవుతుందని కోరుకుంటూ వీడియోస్ చేస్తున్నాను. సో చూసేయండి ఫైనల్ అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందంటే, చూడండి ఇలా ఫుల్ ఆఫ్ ఫ్లేర్. చూడండి ఎంత ఫ్లేర్ కావాలంటే అంత ఫ్లేర్ వచ్చిందనమాట. ఫుల్ ఆఫ్ ఫ్లేర్తో బెస్ట్ అంటే బెస్ట్ కాటన్ మెటీరియల్లో. నేను ఇది కూడా మీషోలోనే పర్చేస్ చేశాను శారీ. ఈ శారీతో నేను పాపకి నాకు ఫస్ట్ టైం నేను డ్రెస్ ఇలా మమ్ అండ్ డాటర్ డ్రెస్ స్టిచ్ చేశాను అనమాట. సో నాదైతే కంప్లీట్ అయిపోయింది, పాపది ఇంకా అవ్వలేదు. సో అందుకే నేను ఇంకా లేట్ చేయకూడదని చెప్పి ఇది పోస్ట్ చేసేస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో నేను పోస్ట్ చేసే టైంకి పాపది కూడా అయిపోతే నేను లాస్ట్లో యాడ్ చేస్తాను అనమాట. ఈ అవుట్ఫిట్స్ వచ్చేసి నేను క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ వేద్దాం అనుకుంటున్నాను. సో వేస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీకు వీడియో పోస్ట్ చేసి చూపిస్తాను. సో కటింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి, కింద లింక్ ఇచ్చేస్తాను. సో ఈ వీడియో స్టిచ్చింగ్ వీడియో మొత్తం అప్లోడ్ చేస్తున్నాను, చూసేయండి. చూసి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ టుడే. ఇక్కడ ముందుగా వచ్చేసి నేను బక్రం తీసుకున్నానండి. ఇది నెక్ స్టిఫ్నెస్ కోసం, నెక్ నీట్గా రావడం కోసం వాడతారు. బక్రం అంటారు, క్యాన్వాస్ అని కూడా అంటారు. సో ఇది తీసుకొని దీని మీద మనం నెక్ లెంత్, నెక్ విడ్త్ అండ్ నెక్ డిజైన్ ఏదైతే పెట్టాలనుకుంటున్నామో అవన్నీ దీని మీద డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి నా నెక్, నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి 8 తీసుకుంటున్నాను. ఇక్కడ 8 అయితే నాకు కరెక్ట్గా సరిపోతుంది. సో 8 లెంత్, నెక్ లెంత్ వచ్చేసి 8 తీసుకున్నాను. 8 తీసుకుని ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి. అలా డ్రా చేసుకొని తర్వాత లైన్ వేసుకోవాలి. ఇలా స్కేల్ తీసుకొని లైన్ వేసుకున్న తర్వాత నెక్ విడ్త్ తీసుకోవాలి. నార్మల్ టు మీడియం టు XXL వరకు నెక్ విడ్త్ అన్నది 3A వరకు సరిపోతుంది. నేను 3A తీసుకున్నాను. 3తో నెక్ విడ్త్ పెట్టుకొని డ్రా చేసుకోవాలి. ఇంకా మనకు స్కేల్ ఇలా స్కేల్ తీసుకొని లైన్ వేసుకుంటాం కదా. ఇలా లైన్ వేసుకున్న తర్వాత ఇన్నర్ సైడ్ ఏదైతే స్పేస్ ఉందో ఆ స్పేస్లోనే మనం ఏ డిజైన్ గీసుకోవాలన్నమాట. సో ఒక లైన్ వచ్చేసి ఎగ్జాక్ట్ మెజర్మెంట్, తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అది ఎందుకన్నది చెప్తాను, చూసేయండి. దాని తర్వాత ఇక్కడ నేను స్టార్ నెక్ పెట్టాను అనమాట. స్టార్ నెక్లో మనకి కర్వ్ వస్తుంది కదా, ఆ కర్వ్ ఎక్కడి నుంచి రావాలన్న దానికి ఇక్కడ నేను మెజర్మెంట్ పెట్టాను. అది వచ్చేసి నేను 4 తీసుకున్నాను. 4 వరకు ఇట్లా కర్వ్ వచ్చి ఇంకా కింద నుంచి సెకండ్ కర్వ్ స్టార్ట్ అవుతుంది. సో ఇది నేను తీసుకోవాలనుకున్న నెక్ ప్యాటర్ను. ఈ ఇన్నర్లోనే మనం నెక్ ప్యాటర్న్ గీసుకోవాలి. తర్వాత ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్కి అవుట్లైన్ వేసుకోవాలన్నమాట. ఇలా అవుట్లైన్ వేసుకొని మొత్తం నెక్ అంతా కట్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి స్టిచ్ చేసుకోవడానికి కానీ నీట్గా కనిపిస్తుంది. సో చూడండి, ఇలా నెక్ మనం నీట్గా గీసేసుకున్న తర్వాత ఇక్కడ పెన్ తీసుకొని స్కెచ్ తీసుకొని కూడా గీయచ్చు. బట్ నా దగ్గర ప్రజెంట్ అవైలబుల్ లేక నేను మార్కర్తోనే మార్క్ చేసే చాక్తోనే నేను వేసి చూపిస్తున్నాను. ఆ నెక్ గీసుకున్న ఇన్నర్ బాక్స్ కాకుండా అవుట్లైన్ ఏదైతే ఎక్స్ట్రా తీసుకొని గీసుకున్నామో అది కట్ చేసుకోవాలన్నమాట. ఇన్నర్ ఉన్నది అలానే ఉంచేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకొని ఓపెన్ చేస్తే మనకు నెక్ షేప్ ఏదైతే మనం వేయాలనుకున్నామో, ఏదైతే మనం స్టిచ్ చేయాలనుకున్నామో అదన్నది ఇలా నీట్గా ఆ షేప్ ప్రకారం వస్తుందన్నమాట. సో దాన్ని ఈ బక్రం షీట్కి ఒక సైడ్ షైనింగ్ ఉంటుంది, ఇంకొక సైడ్ నార్మల్ ఉంటుందన్నమాట. అది ఎందుకు అలా ఉంటుందంటే, ఈ షైనింగ్ ఉన్న సైడు మనము ఏమంటారు లైనింగ్ పీస్కి స్టిచ్ చేసి ఐరన్ చేసినప్పుడు ఆ షైనింగ్ ఉన్నది కొంచెం గమ్ ఉంటుందన్నమాట, అది స్టిక్ అవుతుంది. సో ఆ షైనింగ్ ఉన్న పార్ట్ మనం లైనింగ్కి అటాచ్ చేసి ఐరన్ చేసుకుంటే స్టిక్ అవుతుంది. అప్పుడు మనం స్టిచ్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది. అలా ఐరన్ చేసి స్టిచ్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. సో ఇక్కడ ఫ్రంట్ నెక్ అయిపోయింది. ఇంకా బ్యాక్ నెక్ కూడా నేను అలానే సేమ్ అదే ప్యాటర్న్లో ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను. చూసేయండి, ఇలా డ్రా చేసుకొని నేను బ్యాక్ నెక్ ఎప్పుడు డీపే ప్రిఫర్ చేస్తాను. అందులో ఫ్రాక్స్కి అయితే డీప్ ఇంకా బాగుంటుంది చూడటానికి.
బాగా ఉంటుందన్నమాట. ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. డీప్ నెక్ ప్రిఫర్ చేసే వాళ్ళైతే ఇది బాగా నచ్చుతుంది. సో నేను ఇక్కడ 11 తీసుకున్నాను. 11 అంటే 11 అనుకోవచ్చు, బట్ నాకు సరిపోతుంది. స్టిచ్ చేసిన తర్వాత వేసుకున్న తర్వాత చూడండి మీరే కావాలంటే. ఇక్కడ ఇలా సేమ్ ఫ్రంట్ నెక్కి ఎలాగైతే మెజర్మెంట్ తీసుకున్నామో బ్యాక్ నెక్కి కూడా అలాగే మెజర్మెంట్ తీసుకొని అవుట్లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ స్కేల్ తోటి. ఇలా డ్రా చేసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల మంచిగా కనిపిస్తుంది. స్టిచ్ చేసేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళైనా సరే నీట్ ఫినిషింగ్తో ఇలా బక్రం యూస్ చేయడం వల్ల ఫినిషింగ్ అన్నది నీట్గా వస్తుంది. ఇక్కడ నేను ఫ్రీ హ్యాండ్తోనే రౌండ్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను. ఒకవేళ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే స్కేల్గా రౌండ్స్ ఆర్మ్ స్కేల్ ఒకటి దొరుకుతుందన్నమాట. సో ఆర్మ్ స్కేల్తో అయినా యూస్ చేయొచ్చు, లేదంటే ఏదైనా రౌండ్ షేప్ ఉన్న ప్లేట్స్ యూస్ అయినా కూడా మనం రౌండ్ నెక్ యూస్ చేసుకోవచ్చు అలా. సో నాకు అలవాటు కాబట్టి నేను ఫ్రీ హ్యాండ్తోనే అలా గీసేసాను. చూడండి సేమ్ ఫ్రంట్ నెక్ ఎలాగైతే తీసుకున్నామో అలాగే ఇలా బ్యాక్ నెక్ కూడా అవుట్లైన్ తీసుకొని అవుట్లైన్ కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇలా ఓపెన్ చేస్తే మనకి నెక్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. సో వన్ సైడే గీసాను కదా, ఇంకో సైడ్ మనకి మార్కర్ నీట్గా పడాలంటే అది లోపలికి ఫోల్డ్ చేసి ఇలా ప్రెస్ చేస్తే ఇంకో సైడ్ లైట్గా మార్క్ అనేది పడుతుంది. అలా మార్క్ పడినప్పుడు దానిపైన మనం టిక్గా డ్రా చేసుకుంటే నెక్ అనేది క్రాస్ పోకోకుండా నీట్గా మనం ఎలా అయితే డ్రా చేసామో 2 సైడ్స్ అలాగే వస్తుందన్నమాట. సో ఇది ఇంకా ఇలా కట్ చేసుకున్న తర్వాత సేమ్ అదే చెప్పాను కదా, షైనింగ్ పార్ట్ ఉంటుంది. ఆ షైనింగ్ పార్ట్ అనేది లైనింగ్కి అటాచ్ చేసి ఇలా ఐరన్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. చూడండి ఇలా జస్ట్ హీట్ పెట్టేసి ఐరన్ చేసేస్తే ఆ షైనింగ్ పార్ట్ సైడ్ ఉన్నది లైనింగ్ వైపు పెట్టేసి ఇలా ఐరన్ చేసుకున్నామంటే నీట్గా అలా స్టిక్ అయిపోతుంది. ఇంకా మిగిలిన లైనింగ్ కూడా ఏదైనా కొంచెం ముడతలు ఉంటే స్టిచ్చింగ్ అప్పుడు నీట్గా రావడం కోసం అనేసి నేను మొత్తం ఇలా ఐరన్ చేసేస్తున్నాను. అది మీ చాయిస్, చేసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. చూడండి ఇలా అతుక్కుపోతుంది. లేదు స్టిచ్ అలా ఐరన్ చేయకపోయినా సరే స్టిచ్ చేయగలం అనుకుంటే పర్లేదు. ఇది నేను ఆల్రెడీ కటింగ్ వీడియోలో నేను హ్యాండ్స్కి కొంచెం క్లాత్ తక్కువ వస్తే దాన్ని ప్లెయిన్ క్లాత్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, దానికి కూడా ఇలా బక్రం యాడ్ చేస్తున్నాను. అది హ్యాండ్ దగ్గర స్టిఫ్గా రావడం కోసం వస్తే బాగుంటుందని చెప్పి నేను అలా చేస్తున్నాను. ఇదైతే ఆప్షనల్, ఇలాగే పెట్టాలని ఏం లేదు. ప్లెయిన్గా అలా బక్రం లేకపోయినా కూడా పెట్టవచ్చు అనమాట. సో అలా పెట్టేసుకొని ఐరన్ చేస్తున్నాను. 2 హ్యాండ్స్కి 2 పీసెస్ ఇలా చూడండి, 2 హ్యాండ్స్కి 2 స్ట్రైట్ పీసెస్ కట్ చేసి బక్రంకి యాడ్ చేసుకుంటున్నాను. ఏవి ఇట్లైనా ఐరన్ చేసి మనము స్టిచ్ చేయడం వల్ల మంచి ఫినిషింగ్ వస్తుంది. అందులో స్టిచ్ రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా నీట్గా ఫినిష్ చేసేయచ్చు. ఇక్కడ ఇలా ఇంకా అన్నీ స్టిచ్ చేసి పెట్టుకొని ఇక్కడ స్టిచ్చింగ్ మొదలు పెట్టేస్తాను అనమాట. ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. చూడండి ఇక్కడ నేను డోరీస్ పెట్టాలని చెప్పి పెట్టాను కంగారులో. ఈ డోరీస్ అన్నవి లోపల వైపు మొత్తం లోపల వైపు వెళ్ళిపోవాలి. కొంచెం మనం స్టిచ్ చేయాలనుకున్నవి అది మాత్రమే ఇలా బయటి వైపు రావాలన్నమాట. కానీ నేను ఇక్కడ ఏం మిస్టేక్ చేశానంటే మొత్తం బయటి వైపు పెట్టేసి స్టిచ్ చేయాలనుకున్నది మాత్రం లోపలికి పెట్టాను. అలా పెట్టడం వల్ల రివర్స్ వచ్చేసింది నాకు. సో దాన్ని మళ్ళీ నేను రెక్టిఫై చేశాను అనుకోండి. చూడండి మీరు అలా చేయకుండా ఇలా మనము స్టిచ్ చేసేది నేను ఇక్కడ కొంచెం లోపలికి వేస్తున్నాను కదా థ్రెడ్, ఆ థ్రెడ్ కొంచెం కాకుండా మొత్తం లోపలికి వేసేసి కొంచెం ఏదైతే స్టిచ్ చేస్తామో ఆ పార్ట్ మాత్రం బయటికి పెట్టుకుంటే నీట్గా వస్తుంది. నేను ఇక్కడ కొంచెం రివర్స్లో చేసేసాను అనమాట. సారీ, ఇంకొకసారి మాత్రం క్లియర్గా చూపిస్తాను అది మీకు. ఇక్కడ ఇంకా అలా పెట్టేసుకొని మొత్తం మనం అవుట్లైన్ ఏదైతే గీసామో అది వదిలేసి ఇన్నర్ లైన్ ఉంటుంది కదా, ఆ ఇన్నర్ లైన్ పైన స్టిచ్ వేసుకోవాలి. నెక్ ఏదైతే గీసామో ఆ ఇన్నర్ లైన్ దాని మీద ఇలా స్టిచ్ వేసేసుకుంటే మనకి నెక్ అనేది అటు ఇటు పోకోకుండా నీట్గా మనం ఎలా అయితే డ్రా చేస్తామో అలానే వస్తుందన్నమాట. చూడండి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఆ లైన్ ఏదైతే గీసామో ఇన్నర్ లైన్లో కరెక్ట్ మెజర్మెంట్తో గీసాం కదా, ఆ లైన్ ప్రకారం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా సేమ్ ఆ లైన్ ప్రకారం చిన్నగా చూసుకుంటూ, ఇంకా క్లాత్ ఆ నెక్ ఆ బక్రం అయితే కదలదనమాట, ఎలా అయినా కుట్టచ్చు. కాకపోతే మీకు అర్థం కావడానికి నేను నిదానంగా స్టిచ్ వేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఇంకా లైన్ కనపడకపోతే మీకు గీసి చూపిస్తున్నాను చూడండి. సేమ్ అలా ఎక్కడైతే గీసుకున్నామో అక్కడ అలా వచ్చేలాగా చూడండి. ఇలా నీట్గా ఆ బక్రం అనేది లోపలికి వెళ్ళిపోతుంది.
మనం వేసిన స్టిచ్ అనేది నీట్ ఫినిషింగ్ ఉంటుంది. అలా స్టిచ్ చేసి యాజ్ యూజువల్గా 2 టక్స్ వేసి పెట్టేసినాను అనమాట. సేమ్ యాజ్ యూజువల్గా ఇప్పుడు బ్యాక్ నెక్ ఎలా అయితే స్టిచ్ చేసామో ఇన్నర్ లైన్ మీద, సో ఫ్రంట్ నెక్ కూడా అలానే ఇన్నర్ లైన్ మీద పెట్టి స్టిచ్ చేయాలన్నమాట. లైనింగ్ పైవైపు పెట్టుకొని మెయిన్ క్లాత్ రైట్ సైడే పెట్టుకొని రైట్ సైడ్ పెట్టిన మెయిన్ క్లాత్ పైన లైనింగ్ అనేది ఇలా బక్రం బయట కనపడేలాగా స్టిచ్ చేసి వేసుకుంటే మనకి ఈ బక్రం స్టిచ్ అనేది కనపడుకోకుండా వైట్ కలర్ ఏదైతే ఉందో బక్రంది అది లోపలికి వెళ్ళిపోతుంది. అలా నెక్ కుట్టిన తర్వాత ఇలా కట్స్ పెట్టుకొని రివర్స్ చేస్తే మనకి మూలలు ఏవైతే ఉన్నాయో స్టార్లో మూలలు వస్తాయి కదా, సో అవి మనకి నీట్గా కనిపిస్తాయి అన్నమాట. సో అలా మొత్తం నేను 2 అలా కుట్టేసుకున్నాను. చూడండి నాకు నెక్ ఎలా అయితే నీట్గా వచ్చిందో అలా వస్తుంది. సో అలా వచ్చిన తర్వాత 2 పక్కన పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాను. హ్యాండ్స్కి వచ్చేసి ఫస్ట్ నేను అది తీసుకున్నాను కదా పెయిన్ క్లాత్ మీద బక్రం యాడ్ చేశాను. ఇవి నేను హ్యాండ్స్ ఎడ్జ్లో వేయడం కోసం ఇలా చేశాను అనమాట. సో వాటికి ఫోల్డ్ చేసి బక్రం లోపలికి వెళ్ళేలాగా లోపలికి పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను ఇక్కడ. చూడండి ఇలా వేసుకోవడం వల్ల మనము హ్యాండ్కి ఈ బక్రం హ్యాండ్ ఇలా జాయింట్ చేయడము ఈజీ అవుతుంది. చూడండి మెయిన్ రైట్ సైడ్ పెట్టుకొని ఈ రాంగ్ సైడ్ ఇలా తిప్పేసుకుంటే అన్నమాట ఈ ప్లెయిన్ క్లాత్ని, దాన్ని ఇలా స్టిచ్ చేసి రివర్స్ చేస్తే మనకు స్టిచ్ అనేది లోపలికి వెళ్ళిపోయి హ్యాండ్ అనేది ఇలా నీట్గా కనిపిస్తుంది. చూడండి అంతే, నేనైతే హ్యాండ్కి లైనింగ్ వేయట్లేదు ఇక్కడ. ఇంకా హ్యాండ్స్ రెడీ అయిపోయాయి కదా, హ్యాండ్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా మెయిన్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 జాయింట్ వేసుకొని షోల్డర్ మీద కుట్టేస్తున్నాను. ఇలా షోల్డర్ జాయింట్ వేసేసుకుంటే ఫ్రంట్ బ్యాక్ జాయింట్ అయిపోతుంది. ఇంకా చూడండి ఇలా ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, మనకి షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత ఒక చిన్న పీస్ జాయింట్ వస్తుంది. ఆ జాయింట్ పీస్ అనేది మనం బ్యాక్ సైడ్ పెట్టుకుంటే మనం వేసుకున్నప్పుడు జారిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. అదే ఫ్రంట్కి వేసుకుంటే కొంచెం ఇలా వంగిపోయినట్లు కనిపిస్తుంది. అయిపోయిన తర్వాత ఇంకా హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి మనం మిడిల్కి ఒక టక్ పెట్టుకుంటాం కదా, సో ఆ మిడిల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అటువైపు ఇటువైపు ఈక్వల్గా వస్తుంది అనమాట. ఇలా చూడండి నీట్ ఫినిషింగ్ వస్తుంది. మిడిల్ నుంచి జాయింట్ వేసుకుంటే మనకి హెచ్చు తగ్గులు రాకోకుండా హ్యాండ్ అన్నది నీట్గా వస్తుంది అనమాట. నాకు ట్రైపాడ్ లేదు, నేను హ్యాండ్తో పెట్టి మధ్యలో వీడియో తీస్తూ స్టిచ్ చేయడం వల్ల మీకు కంప్లీట్గా ఇలా స్టిచ్ చేశాను అన్నది చూపించలేకపోయాను. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఈ ట్రైపాడ్ ఏదో ఒకటి తీసుకొని మీకు ఖచ్చితంగా చూపిస్తానండి. ఈసారికి ఇలా అడ్జస్ట్ అవ్వండి, ఓకేనా. ఇప్పుడైతే ఇంకా హ్యాండ్ అయిపోయింది, నేను బాడీ పార్ట్ పక్కన పెట్టేశాను. ఇప్పుడు లైనింగ్ నేను కలీ మోడల్లో కట్ చేశాను, మీకు కటింగ్ వీడియోలో చూపించాను కదా, అలా ఆ కలీ మోడల్ కట్ చేసిన పీసెస్ అన్నీ ఒక్కొక్కటి జాయిన్ చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి జాయిన్ చేసేస్తే కలీ మోడల్ ఇలా ఫ్రాక్ లాగా వస్తుందన్నమాట. చూసారా మంచిగా ఇలా ఫ్రిల్స్లో ఇన్నర్లో లైనింగ్ కూడా మనకి ఫ్రిల్స్ వచ్చినట్లు బాగా కనిపిస్తుంది. ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని ఆ కలీ మోడల్ అంటారు అనమాట. సో దాన్ని జాయిన్ చేసుకొని ఇంకా లైనింగ్ కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా మనం బాడీ పార్ట్ తీసుకొని ఫస్ట్ జాయింట్ అంటే బాడీ తర్వాత కింద ఫస్ట్ లేయర్ వస్తుంది కదా, అది మనము 1.5 మీటర్ తీసి పెట్టుకున్నాము, ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి. సో ఆ క్లాత్ని చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని ఫస్ట్ లేయర్గా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకోవాలి. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, ఇదే క్లాత్ అయితే ఎంబ్రాయిడింగ్ 2 సైడ్కి ఒకేలాగా ఉంది, కొంచెం చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఇంకా జాయింట్ పెట్టేసుకొని చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఫస్ట్ లేయరు. సో నా దగ్గర సరైన స్టాండ్ ప్రాపర్టీస్ లేక నాకు కొంచెం ఇబ్బంది అయిపోయింది, మీకు ప్రాపర్గా స్టిచ్చింగ్ చూపించలేకపోయాను. నాకు వీలైనంత వరకు నేను చూపిస్తున్నాను. ఏవైనా అర్థం కాకపోతే తప్పకుండా నాకు కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఇలా చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని ఫస్ట్ లేయర్ స్టిచ్ చేసుకొని మళ్ళీ దాని మీద ఇంకో కుట్టేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి ఇలా ఫస్ట్ లేయర్ స్టిచ్ చేయగానే ఇలా చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని ఫస్ట్ లేయర్ స్టిచ్ చేసేసాను. ఇష్టపడే వాళ్ళు దీన్ని జాయింట్ వేసేసుకొని జీన్స్ పైకి పెప్లం టాప్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. వెస్ట్రన్ అండ్ ఇండో వెస్ట్రన్ స్టైల్లో బాగుంటుంది. సో నేను అలా వేయను కాబట్టి నేను ఫుల్ ఫ్రాకే స్టిచ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ 2 వైపులా ఫస్ట్ లేయర్ ఇలా చిన్న కుచ్చులు పెట్టుకొని స్టిచ్ చేసేసాను, అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం మెయిన్
మెయిన్ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. మెయిన్ ఫ్రిల్స్ కోసం ఇంకా క్లాత్ ఇక్కడ సైడ్ జాయింట్ ఒక్క వైపు సైడ్ జాయింట్ వేశాను. అది ఎందుకంటే కింద ఫ్రిల్స్ జాయిన్ చేసేటప్పుడు 2 సైడ్స్ 2 పార్ట్స్ పెట్టి జాయిన్ చేస్తే కొంచెం కష్టం అవుతుంది కదా. సో ఇలా ఒక సైడ్ మనం స్టిచ్ చేసుకున్నామంటే మొత్తం ఫుల్ సర్కిల్ లాగా ఒకేసారి స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఏదో చిన్న ఐడియా అలా వచ్చిందండి. అలా మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. సో ఇలా మొత్తము నడుం వరకు స్టిచ్ వేసేసుకున్నాను అనమాట. ఫ్రిల్ వదిలేసి ఫ్రిల్ కూడా హాఫ్ వేసి వదిలేసినాను. ఇంకొక వైపు ఫుల్గా స్టిచ్ వేసాను అనమాట. చూడండి, ఒకవైపు వదిలేసాను, ఒకవైపు ఓపెన్ పెట్టేసాను, ఒకవైపు మాత్రం స్టిచ్ వేసాను. ఇంకా మిగిలినది మొత్తం సర్కిల్ ఒక సర్కిల్ లాగా వస్తుంది. ఈ సర్కిల్ మొత్తం మనము ఫ్రిల్స్ జాయింట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా అయిపోయింది. ఇంకా అది పక్కన పెట్టేసి మనం ఏవైతే 3 పీసెస్ కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ సింగిల్ జాయింట్ వేసుకొని ఇక్కడ నేను చెప్పినట్లుగా ఫ్రిల్కి కూడా కింద ఫస్ట్ జాయింట్ చేసిన ఫ్రిల్కి కూడా ఒక చిన్న జాయింట్ పెట్టుకున్నాను. మొత్తం జాయింట్ పెట్టుకొని ఇంకా ఇవైతే మనం 3 పీస్ పెట్టుకున్నాం కదా, అవి జాయింట్ పెట్టుకొని ఇవి ఫ్రీ హ్యాండ్తోనే నేను నార్మల్ మిషన్తోనే లూజ్ స్టిచ్ పెట్టేసి జాయింట్ వేసిన తర్వాత మొత్తం ఒకదాని తర్వాత ఒకటి ఇలా జాయింట్ వేసాను అనమాట. చూడండి, మొత్తం ఇలా ఒకదాని తర్వాత ఒకటి జాయింట్ వేసిన తర్వాత ఫుల్ ఆఫ్ ఫ్లేర్తో నాకు ఇలా నా ఫ్రాక్ రెడీ అయిపోయింది. నాకు కొంచెం ఎక్విప్మెంట్ సరిగ్గా లేక నేను కంప్లీట్ స్టిచ్చింగ్ అన్నది అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా అర్థం కాకపోతే దయచేసి నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. సో ఇలా అలా స్టెప్ బై స్టెప్ నేను మొత్తం జాయిన్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టిన తర్వాత నా ఫ్రాక్ అన్నది ఇలా రెడీ అయిందనమాట. మీకు అర్థమైతే కన్నా తప్పకుండా ట్రై చేయండి. డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. మీరు ఇస్తున్న ఎంకరేజ్మెంట్కి చాలా థ్యాంక్స్. మీరు ఇస్తున్న ఎంకరేజ్మెంట్తోనే ఇలాంటి వీడియోస్ ముందు చాలా రాబోతున్నాయి. క్రిస్మస్ సీజన్ కదండి, స్టిచ్చింగ్ చాలా ఉన్నాయి చేస్తున్నాను. సో బిజీగా ఉన్నాను, అందుకే కంటిన్యూగా వీడియోస్ పెట్టలేకపోతున్నాను. ఇది మాత్రం చాలా లేట్ అయిపోయిందని చెప్పి అదే పనిగా ఆ స్టిచ్చింగ్ పక్కన పెట్టి ఈ వీడియో పెట్టాను. దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.